తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, నా పేరు పివి రావు. నాకు దాదాపు 40 ఏళ్ళు డయాబెటీస్ చికిత్సల్లో అనుభవం ఉంది. చాలా సంవత్సరాలు ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రతిరోజు 50 నుంచి 100 మంది డయాబెటీస్ వాళ్ళని చికిత్స మందులు ఇచ్చినటువంటి అలవాటు ఉంది నాకు. 40 ఏళ్ల క్రితం ఏ పరీక్ష లేని రోజుల్లో, అంటే ఎటువంటి పరీక్షలు లేని రోజుల్లో కూడా మేము డయాబెటీస్ చికిత్సలు చేసాం. ఆ రోజుల్లో రక్తంలో గ్లూకోజ్ పరీక్ష కూడా అందుబాటులో లేని రోజులు అనమాట. మరి ఇవాళ ప్రతి ఇళ్లల్లో కూడా రక్త పరీక్ష గ్లూకోజ్కి చేసేటువంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో రకాల ప్రపంచ దేశాలు అన్నిటికీ మించి, వాటితో ధీటుగా కాదు, వాటికి మించి మన భారతదేశంలో వైద్య సదుపాయాలు ఎక్కువైనాయి అన్నమాట. మనకున్నటువంటి వైద్యుల సంఖ్య అవుతానే, మన వైద్య పరిజ్ఞానం, వైద్య పరిశోధనలు, మన హాస్పిటల్స్, ఇవన్నీ కూడా ప్రపంచంలోని ఎన్నో దేశాలని మించిపోయాం మనం. ఇంత పరిజ్ఞానం తెచ్చుకుని మనం సాధించింది ఏంటంటే, 40 ఏళ్ల క్రితం ఏ పరీక్ష లేని రోజుల్లో మా అనుభవంలో మేము చూసినటువంటి సమస్యలు, ఆ రోజుల్లో డయాబెటీస్ వాళ్ళు ఎదురైనటువంటి ముఖ్యంగా అంటువ్యాధులు, డయాబెటీస్ వాళ్ళకు వచ్చేటువంటి మూత్రపిండాల వ్యాధులు, డయాబెటీస్ వాళ్ళకు వచ్చేటువంటి గుండె జబ్బులు, డయాబెటీస్ వాళ్ళకు వచ్చేటువంటి టీబీ వ్యాధులు, తర్వాత డయాబెటీస్ వాళ్ళలో వచ్చే రెటినోపతి అంటే అంధత్వాన్ని చాలా వరకు పూర్తిగా నివారించామని చెప్పలేం, కానీ చాలా వరకు తగ్గించగలిగాం అనమాట. అంటే మనకన్నా మిగతా దేశాల్లో ఇంకా బాగా తగ్గించుకోగలిగారు. లేదు, మన దేశంలో ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఒక 40 ఏళ్లతో పోల్చుకున్నట్లయితే ఎంతో కొంత అభివృద్ధి కనిపించింది. కాకపోతే కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి అన్నమాట. డయాబెటీస్లో మరి ఎంతసేపు మనం మూత్రపిండాలు, గుండె జబ్బులే ఆలోచించాం, కానీ మరి ఇవాళ కొత్త నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో కొత్త వ్యాధులు ఏంటంటే వాయు కాలుష్యం ఒకటి, రెండోది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది మనకి తెలుసు, దాదాపు 40 ఏళ్ల క్రితం కూడా డయాబెటీస్ మరణాల్లో ఏదో ఒక 5th ర్యాంకింగ్ అనమాట. అంటే ఎక్కువ మంది అంటువ్యాధులతో చనిపోయేవాళ్ళు, తర్వాత మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు, ఇలా చెప్పుకుంటూ వాటిల్లో 5వ నెంబర్లో మనం లివర్ డిసీజెస్ కూడా రాసుకునేవాళ్ళం అనమాట. అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధుల వల్ల కూడా మరణాలు వస్తాయని ఎప్పుడో 1960లోనే మన భారతదేశంలోని పుస్తకాల్లో రాశారు. కాకపోతే దాని గురించి మనం అంతగా పరిశోధనలు చేయలేదు, ఆలోచించలేదు. కానీ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో ఉస్మానియా హాస్పిటల్లో కూడా దానికి ప్రత్యేకంగా డాక్టర్లు, గ్యాస్ట్రాంటాలజీ డాక్టర్లు దాని మీద పరిశోధనలు చేసి వెలువరించిన విషయాలు ఏంటంటే, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేటువంటిది. అంటే ఆల్కహాల్ తాగితేనే లివర్ పాడైపోద్దని మనం ఎంతో కాలంగా నమ్మాం. ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో కూడా లివర్ పాడైపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో కాలేయంలో ఫ్యాట్ ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది, కొవ్వు పదార్థం ఎక్కువగా కాలేయం యొక్క కణాల్లో కొవ్వు పదార్థం చేరడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం అనమాట. ఇది చాలా సమస్యల వలన రావచ్చు. అంటే ముఖ్యంగా హెపటైటిస్ అనే వ్యాధి, అంటే మనకి వైరల్ హెపటైటిస్ అందరికీ తెలుసు కదా. హెపటైటిస్ బి అనేది చాలా ఎక్కువగా ఉండేది ఒకప్పుడు. దానికి టీకా మందు కూడా మన భారతదేశంలో కనుక్కోగలిగాం. సో హెపటైటిస్ ఏ, బి, సి, ఇలా రకరకాల హెపటైటిస్ అనేటువంటి వైరస్ సమస్యల్లో వచ్చేటువంటి కాలేయ వ్యాధుల్లో కాలేయ కణాల్లో కూడా కొవ్వు కణాలు చేరతాయన్నమాట. సో అది వైరల్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటే దానిలో వచ్చేటువంటి కొవ్వు కణాలు. లావుగా ఉన్న వాళ్ళల్లో, డయాబెటీస్ లేని వాళ్ళల్లో కూడా కొంతలో కొంత మరి కాలేయ కణాల్లో కొవ్వు చేరుతుందన్నమాట. దాన్ని కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సరే, కొంతమంది చాలా తక్కువ శాతం, ఏదో ఒక 5%, 10% ఆల్కహాల్ వలన కూడా జరగచ్చు. కానీ ఆల్కహాల్ వలన కొవ్వు కణాల్లో కాలేయ కణాల్లో కొవ్వు చేరడం అనేది చాలా తక్కువ శాతం అనమాట. అలా కాకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ముఖ్యంగా ఇన్ఫెక్టివ్ హెపటైటిస్, లావుగా ఉండటం, తర్వాత డయాబెటీస్ అనమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ నియంత్రణలో ఉన్నా లేకపోయినా, డయాబెటీస్ లావుగా ఉన్నా లేకపోయినా, డయాబెటీస్ వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్నా లేకపోయినా, డయాబెటీస్ వాళ్ళకి మనం చికిత్సలన్నీ కూడా సక్రమంగా చేస్తున్నా కూడా మరి దురదృష్టవశాత్తు కొంతమంది డయాబెటీస్ వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఈ మధ్యకాలంలోనే మనం ఎక్కువగా గుర్తిస్తున్నాం అనమాట. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ NAFLD అంటాం అనమాట. ఈ NAFLD అనేది
మరి డయాబెటీస్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఈ మధ్యకాలంలో డీబీపీ స్టడీ అని చెప్పి అమెరికా దేశంలో దాదాపు 1980 దశకంలో మొదలుపెట్టినటువంటి ఈ ఒక పరిశోధనలో 35 ఏళ్ల పరిశోధన ఫలితాలని వాళ్ళు 2 సంవత్సరాల క్రితం వెలువరించినప్పుడు దాంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, ప్రపంచంలోని ఏ దేశంలోనూ వాళ్ళు చూడని విషయం ఏంటంటే, అమెరికా దేశంలో డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్, డయాబెటీస్ రాకముందు ముందస్తు మధుమేహంగా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఆహార వ్యాయామ నియమాలు అయితేనేమి, మెట్ఫార్మిన్ అయితేనేమి, ఇలా మందులన్నీ కూడా సక్రమంగా ఇచ్చి మనం దాదాపు 35 సంవత్సరాల పాటు చూసినట్లయితే వాళ్ళల్లో మరణాల సంఖ్య చాలా ఎక్కువగా కాలేయం వ్యాధుల వలన చనిపోయారు. అంతేగాని మనం అందరం అనుకున్నట్టు ఏదో గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు, లేదా భారతదేశంలో ఉన్న అంటువ్యాధులు, టీబీ వలన కాకుండా అమెరికా దేశంలో, పాశ్చాత్య దేశాల్లో ఈ విషయం బయటపడుతోందన్నమాట. ఎక్కువగా మరణాలు సంభవించడానికి ఏకైక ప్రధాన కారణం కాలేయంలో వచ్చేటువంటి సమస్యలు. ఇదంతా కూడా కొత్త విషయాలు. గుండె, మూత్రపిండాలు కాకుండా కాలేయంలో వచ్చేటువంటి సమస్యలు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి విస్తృతమైన పరిశోధనలు భారతదేశంలోనూ చేస్తున్నారు, మిగతా దేశాల్లోనూ చేస్తున్నారు. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో మరొక కోణం ఏమిటంటే, వాపు ప్రక్రియ. అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో కొద్దిమందికి, సగం మందికి వాళ్ళకి వాపు ప్రక్రియ లోపల క్రానిక్ సబ్అక్యూట్ ఇన్ఫ్లమేషన్ నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క కణాలు ఏదైతే కాలేయ కణాల్లో కొవ్వు చేరిందో ఆ కొవ్వు అనేది దాన్ని ఒక ఫారిన్ సబ్స్టెన్స్, అంటే ఏదో బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్, క్రిముల్లాగా ఆ కాలేయ కణాలు దాన్ని ఆటో ఇమ్యూనిటీ అనమాట. కాలేయ కణాలు దాన్ని వేరేగా ఆలోచిస్తాయి అనమాట. ఇది మన సొంత పదార్థం కాదు, బయట నుంచి వచ్చిన పదార్థం అని ఆలోచించి కాలేయ కణాల్లో చేరిన కొవ్వుకి వ్యతిరేకంగా యాంటీబాడీస్, అంటే రోగనిరోధక శక్తి, ఆటో ఇమ్యూనిటీ అనమాట. మన సొంత కణాల మీదే మన సొంత రోగనిరోధక శక్తి పనిచేయటం, ఆటో ఇమ్యూనిటీ వచ్చి అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటాం, దాని ఒక వాపు ప్రక్రియ వచ్చి దాన్ని అప్పుడు ఫైబ్రోసిస్, ఆ వాపు ప్రక్రియకి ఒక రకమైన చికిత్స, అంటే మన కణాలు చేసుకునేటువంటి సొంత చికిత్స ఏంటంటే దాన్ని ఫైబ్రోసిస్ గట్టిపరుస్తాయి అన్నమాట. కాలేయ కణాల్లో కొవ్వు జారడం, ఆ తర్వాత అది గట్టిపట్టడం అంటే ఫైబ్రోసిస్ అవ్వడం, ఆ తర్వాత అది సిర్రోసిస్ అవుతుంది, అంటే కొన్ని కణాలు చనిపోతాయి, సిర్రోసిస్ అవుతుంది. ఈ సమస్యలన్నీ కూడా డయాబెటీస్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక సిర్రోసిస్ వచ్చినట్లయితే దాదాపు అందరికీ కూడా క్యాన్సర్ వస్తుంది, అంటే దాన్ని ప్రైమరీ లివర్ క్యాన్సర్ అంటున్నాం. ఇది దురదృష్టవశాత్తు భారతదేశంలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇదివరలో మేము చూసేవాళ్ళం కాదు, 10 సంవత్సరాలుగా భారతదేశంలో కూడా కాలేయ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మేమందరం ఇచ్చే సలహా ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇదివరలో మేము కాలేయం పరీక్షలు, లివర్ ఫంక్షన్ టెస్టులు చేయమని చెప్పేవాళ్ళం కాదు, అల్ట్రాసౌండ్ పరీక్ష చేసుకోమని చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరికీ కూడా సంవత్సరానికి ఒక్కసారైనా మీకు ఏదైనా సమస్య ఉన్నా లేకపోయినా అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినట్లయితే కాలేయంలో ఫ్యాటీ లివర్ ఎంత ఉంది, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని చెప్తారనమాట. అది తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ పరీక్ష అనేది కొన్ని వందల రూపాయల్లోనే అయిపోతుంది. అల్ట్రాసౌండ్ పరీక్ష కాకుండా ఇంకా ఫైబ్రో స్కాన్ అనే పరీక్ష కూడా వచ్చింది, 2-3 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ పరీక్ష కూడా అందుబాటులో ఉండి, అవకాశం ఉండి, ఆర్థిక పరిస్థితుల ద్వారా చేసుకోగలిగిన వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి ఫైబ్రో స్కాన్ పరీక్ష కూడా చేసుకుంటే మంచిది. దాంట్లో ఏంటంటే మన కాలేయంలోని కణాల్లో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత కొవ్వు ఉంది, అది ఎంత గట్టిపడింది అనేది చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ముందే మనం గ్రహించినట్లయితే రాబోయే సంవత్సరాల్లో క్యాన్సర్ రూపంలో అది మారకుండా కాలేయంలో కాలేయ కణాల్లో చేరినటువంటి కొవ్వు పదార్థాన్ని ముందుగానే మనం పసిగట్టినట్లయితే దాన్ని నివారించుకోవడానికి, లేదా దానికి తగిన చికిత్స చేసుకోవడానికి కొంతలో కొంత అందుబాటులో మెట్ఫార్మిన్ అనే మందు ఉంది, పయోగ్లిడజాన్ మందు ఉంది, సెమాగ్లూటైడ్ అనే మందు ఉంది. ఈ మందులన్నీ కూడా కొంతలో కొంత కాలేయంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా తగ్గించగలవని చెప్పి వాళ్ళ కొన్ని పరిశోధనలు బయటపడుతున్నాయి. ఇదే కాకుండా రాబోయే కాలంలో కొత్త మందులు కూడా వస్తాయి. కాబట్టి కాలేయ కణాల్లో చేరేటువంటి కొవ్వు పదార్థాన్ని తగ్గించడానికి కూడా మన దగ్గర అందుబాటులో పరీక్షలు ఉన్నాయి, చికిత్స కూడా ఉంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం అల్ట్రాసౌండ్ పరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాను.